హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దియర్ కలెక్షన్. ఆఫ్టర్ 1 వీక్ నేను మీకు కనిపిస్తున్నాను. సో ఏంటి అక్క ఏమైపోయింది అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. బికాజ్ నేను ఎటన్నా వెళ్ళేది ఉంటే, ఏదైనా వెకేషన్ ఉన్నా ఏదున్నా ఐ విల్ ప్రిపేర్ యూ, మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను. లైక్ ఐఎమ్ గోయింగ్ టు సమ్ సో వెకేషన్కి వెళ్తున్నాను, సో పార్సల్స్ మైట్ బి డిలే ఆర్ ఎల్స్ నేను ఈ టైం వరకు పార్సల్స్ పంపిస్తాను. ఈ లోపు నేను కంప్లీట్ చేసే వరకు ఒక 99% కంప్లీట్ చేసేస్తాను. 1% ఉంటే ఉంటాయేమో, కానీ ఆ 1% రాగానే పంపిస్తానమాట. అది కూడా ఏంటంటే డిపెండెన్సీ ఆన్ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మేకింగ్ టీమ్ వాళ్ళ డిపెండెన్సీ ఉన్నవి మాత్రమే కొన్ని పెండింగ్ ఉంటాయన్నమాట. సో అలాంటివి ఈసారి అన్ప్లాన్డ్గా వెళ్ళిపోయామన్నమాట. అన్ప్లాన్డ్గా వెకేషన్లోకి వెళ్ళాము. అదని ఎక్కడెక్కడికో ఏం వెళ్ళలేదు, సిటీ లోకల్లోనే. బట్ డే నుంచి మార్నింగ్ నుంచి నైట్ వరకు తిరుగుతూనే ఉన్నాము, ఇంట్లో లేము. సో అందుకు ఈవెన్ ఫోన్స్ నాకు 2 మొబైల్స్ క్యారీ చేయడం ఇబ్బంది అవుతుందండి. 2 పిల్లలతో మళ్ళీ పాప ఖచ్చితంగా నా దగ్గరనే ఉంటుంది. సో దానివల్ల కూడా నేను 2 మొబైల్స్ క్యారీ చేయలేకపోయాను. అందుకని ఈ ఫోన్ నా పర్సనల్ మొబైల్కి కదా ఫోన్స్ వచ్చేది. సో పర్సనల్ మొబైల్ అయితే క్యారీ చేశాను, ఈ ఫోన్ క్యారీ చేయలేదు. అందుకని రిప్లేస్ కూడా ఇవ్వలేకపోయారనమాట. నైట్ కూడా రాగానే వచ్చేసరికి ఫుల్లీ టయర్డ్గా వచ్చేస్తున్నాము. రాగానే పడుకోవడం జరిగింది. సో ఐమ్ అగైన్ బ్యాక్ టు వర్క్. అండ్ ఇప్పుడే ఇంతకుముందే బ్యాక్ టు వర్క్ అనమాట. ఐఎమ్ ఆల్రెడీ సార్టింగ్ ఎవ్రీథింగ్. అండ్ కొంతమంది పార్సల్స్ రాలేదన్నారు. కొంతమందికి అయితే నేను ఆన్ వెకేషన్లో కూడా లైక్ ఎట్లా అంటే రిప్లేస్ ఇచ్చాను మధ్య మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు, కానీ ఒక 10 మెంబర్స్కి అలా ఇవ్వగానే మళ్ళీ ఏదో పని పడడం, మా పాపనో ఏదో ఒకటి అది డిస్టర్బెన్స్ అయ్యింది. ఐ థింక్ ఐ డిడెంట్ గివ్ రిప్లై టు ఆల్ ద పీపుల్, బట్ ఇచ్చాను. సో అందులో కొంతమందికి నా పార్సల్ రాలేదు అన్న వాళ్ళకి నేను నా దగ్గర వెంటనే ఉంటే షేర్ చేశాను కూడా, ట్రాకింగ్ డీటెయిల్స్ అవి షేర్ చేశాను. డెలివర్డ్ ఉంది, డెలివరీ కాలేదన్నారు. నేను ఫాలో అప్ అయితే చేయలేదండి వాటివి. సో ఎవరివైనా ఉంటే ప్లీజ్ ఒక్కసారి నాకు 3కి ఇచ్చాను అనుకుంటా అట్లా, అంటే ఇంత రష్లో కూడా. సో ప్లీజ్ ఒకసారి నాకు మళ్ళీ ఒకసారి పింక్ చేయండి, ఒకవేళ వచ్చుండకపోతే పార్సల్ రాలేదని. మీరు ట్రాకింగ్ ఇచ్చినట్టయితే నేను ఇవ్వకపోతే మేము ఆల్రెడీ చూస్తున్నాము. మీరు రివ్యూ ఇవ్వకపోతే వాళ్ళది మేము చెక్ చేసి వాళ్ళకి మెసేజెస్ చేస్తూ ఉన్నాము ఆల్రెడీ. సో వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ రేపటి నుంచి యథావిధిగా ఉంటుందండి వర్క్. అండ్ చూడండి, కొన్ని ఒక సడన్గా కదా ప్లాన్ ఉండుంటేనేమో ముందుగానే ప్యాక్ చేసి ఇచ్చేసి వెళ్ళేదాన్ని. సో చూడండి అగైన్ మళ్ళీ అన్ని అడ్రస్లు రాసుకోవడాలు, ప్యాకింగ్స్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇంకా కూడా కొంచెం వర్క్ అనేది ఉంది ఇంకా. అండ్ యూఆర్ వర్కింగ్ అంటే ఇప్పుడే వచ్చిన ఒక 1 అవర్ అవుతుంది. అన్నీ రాసి పెట్టి తీయడం లాంటివి చేస్తున్నాను. అండ్ ప్యాక్ చేసి రేపటి నుంచి డిస్పాచెస్ చేసిస్తాను.